హలో దోస్తులు, ఈరోజు అయితే మీకోసం ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. దట్ ఈస్ చికెన్ పులావ్. బిర్యానీ తినాలని క్రేవింగ్ ఉన్న, టైం లేనప్పుడు ఇలా ఈజీగా ఫాస్ట్గా కుక్కర్లో అయిపోయే ఈజియెస్ట్ రెసిపీ ఉంది అంటే చికెన్ పులావ్. ఏం లేదు, చాలా ఈజీ. ముందైతే కుక్కర్ తీసుకోవాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో మీ దగ్గర ఉన్న స్పైసెస్ లవంగాలు, ఇలాచి అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకొని అలాగే దాంట్లో కొంచెం కరివేపాకు, పుదీనా కూడా వేయాలి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటోని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానిపైన మూత పెట్టేసి ఒక 5 minutes పక్క పెట్టాలి. మధ్య మధ్యలో కలపెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ వేసి ఆయిల్లో బాగా కలుపుకోవాలి. మంచిగా ఆయిల్ చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ దానిపైన మూత పెట్టేసి 5 minutes చికెన్ని మంచిగా ఉడకనివ్వాలి ఆయిల్లో. దానిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 minutes దాన్ని పక్కకు పెట్టాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, గరం మసాలా, మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా, లేదంటే పులావ్ మసాలా, అవేవి లేకుంటే పర్వాలేదండి, ఆప్షనల్ మాత్రమేనండి ఈ మసాలాస్. మంచిగా చికెన్కి మసాలాస్ అన్నీ చికెన్కి మంచిగా పట్టేలా కలుపుకొని ఒక 5 minutes మంచిగా ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలేలాగా. దాని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగుని వేసి మంచిగా చికెన్లో కలుపుకోవాలి. చికెన్కి అంతా మంచిగా పట్టేలాగా మంచిగా పైన మూత పెట్టేసి ఒక 5 minutes ఉడకనివ్వాలి చికెన్ని. ఇలా పైకి ఆయిల్ తేలేలాగా మంచిగా ఉడికించుకోవాలి చికెన్ని. అప్పుడే చికెన్ పీస్ అనేవి మంచిగా ఉడికి జ్యూసీగా, టేస్టీగా మసాలా అంతా బాగా పడుతుందండి చికెన్కి. అప్పుడే మన బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. దాని తర్వాత నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి. మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా వాడుకోండి. నేనైతే నార్మల్ రైస్ని ముందే ఒక 1 hour ముందు నానబెట్టుకున్నానండి. సో నేను 2 glasses ఆఫ్ నార్మల్ రైస్కి 2.5 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మీరైతే బాస్మతి రైస్కి 1 glass ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 glasses ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు చికెన్ పీసెస్ని మంచిగా రైస్లో మంచిగా కలపాలి. మంచిగా మసాలాస్ అనేవి రైస్కి కూడా బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అట్లా ఒక 5 minutes మూత పెట్టేసి పక్కకు పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలి. అలా ఒక 2 to 3 times మంచిగా రైస్ని చికెన్లో మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేయాలి. మీకు ఈ ప్లేస్లో మీకు కావాలి అనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. కారం, సాల్ట్ అన్నీ సరిపోయినా లేదా చెక్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మీరు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు. అండ్ అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసి కుక్కర్ విజిల్ పెట్టాలి. 2 whistles వచ్చేదాకా వెయిట్ చేయాలి. 2 whistles వచ్చాయనుకో గ్యాస్ ఆఫ్ చేసి మంచిగా ఏరిపోయాక విజిల్ ఓపెన్ చేస్తే మన చికెన్ బిర్యానీ రెడీ. చాలా ఈజీగా, చాలా సింపుల్గా మంచిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే నా కామెంట్లో పింక్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అద్భుతం, ఫ్యాంటాస్టిక్.